అరే నాయన మొన్నటిదాకా భర్తలను చంపారు, ఇప్పుడు పిల్లలను చంపుతున్నారు. ఆయన ఆయన మొయినాబాద్ లా ఆస్తి కోసం సొంత చెల్లెని చంపిన అన్నయ్యలు ఉన్నారు. అన్న ఒక్కడే అన్న. అన్నయ్యనే ఏమంటారు దీని మీద అసలు? ఈ లోకం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. అరే నాయన మొన్నటిదాకా భర్తలను చంపారు, ఇప్పుడు పిల్లలను చంపుతున్నారు. అరే నాయన వాళ్ళ నాన్న 10 ఎకరాల భూమి కొడుకుకి 6 ఎకరాలు అని చెప్పేసి, బిడ్డకి 4 ఎకరాలు అని చెప్పేసి ఆల్రెడీ పనిచేసిందంట. ఆ అమ్మాయి ఏదో లాయర్ పని చేస్తుందంట, ఏదో కోర్టులో ఏదో పని చేస్తుందంట లాయర్ చేస్తుంటే, ఆమె 4 ఎకరాల కోసము మొత్తం నాకే దక్కాలని చెప్పేసి రౌడీలను పెట్టించి అదే వెంచర్లో అదే జాగల అదే 10 ఎకరాల రౌడీలను పెట్టి గుండాలను పెట్టించేసి కత్తులతోటి దాడి చేసి దారుణంగా చంపించిందంట. ఆకాశాయి అన్న దారుణం, మనిషా గాడిద అర్థం కావట్లేదు. అరే ఆయన ఆస్తున్న మొత్తం తీసుకోపోయినవరా అని చంపమన్నారా నిన్ను? నాకు ఎత్త వస్తుందిరా భయ నీ మాట్లాడుతుంది. ఈ మెంటల్ నా కొట్టుకుని అందరూ కలిసి ఈ మనుషులకు గాడులారా ఆయన మీరు. అరే మీ అక్క చెల్లెం చేసింది రా తమ్మి వచ్చి అయినా నేను ఆస్తి ఎందుకు ఇష్టం ఇయ్యకు ఇయ్య అని చెప్పేది ఉండే చంపమన్నారా? ఆ పానం వస్తారా భయ్ మెంటల్ దగ్గర అందరూ దారుణంగా 10 ఎకరాల భూమి అంటే 4 ఎకరాలు ఇస్తా అన్న దానికి ఆ అమ్మాయిని అదే వెంచర్లా అదే జాగలా దారుణంగా చంపేసి కత్తులతో దాడే చంపేసిందంట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? మనిషికి వాల్యూ లేదు ఈ రోజులలో. డబ్బుకు వాల్యూ ఉందా? డబ్బులు పోగొట్టరా? మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూ పెరగాలి. దమ్ముడు సంపాదించుకోరా, అమ్మగారు సంపాదించిన ఆస్తిని. ఇంత దారుణమేదా నాయన? ఎక్కడ పుట్టారా మీరు? ఎక్కడ దొరికిరా నాయన మీరు అందరు కలిసి? ఇలాంటి వాళ్ళ కోసం ఆయన ఉరిదీయాలి దమ్ముంటే. మన గవర్నమెంట్ ఇలా చంపాలి. ఒక నిండు ప్రాణాలను చంపినాడు ఆడపిల్లని. చూడడానికి అమ్మాయి కూడా చాలా బాగుంది. అమ్మాయి పెళ్లి కూడా కాలే, ఇంకా పెళ్లికి 4 ఎకరాల భూమి ఇస్తా అంటే అన్నదానికి ఆ భూమి మొత్తం నాకే దక్కాలి అని చెప్పేసి దారుణంగా వాళ్ళ అక్కడ పిల్లని చంపేస్తున్నాడు. అలాంటి కషాయ అన్న దొంగ అన్న ఆయన ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసిరంట. ఇప్పుడు ప్రజెంట్ వాడు కోర్టులో రిమాండ్కి వెళ్ళాడు. మరి దీని విషయంలో మరి ఏం చేస్తారో ఏం చేయరో చూద్దాం. మరి మన పబ్లిక్ ఒకవేళ అతన్ని ఆ దుర్మార్గుడిని ఆ సొంత చెల్లెని చంపినందుకు మీ అందరూ ఏం కామెంట్ చేస్తారో చేయండి ఫ్రెండ్స్. అతన్ని ఏం చేయాలి? ఉరి తీయాలా లేదా అతన్ని లైఫ్ లాంగ్ జైలు వేయాలా? దీని విషయంలో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.